ఏ అలంకారం అన్నాడంటే చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ అలంకారాలలో మనకి చాలా తేడాలు అనేవి ఉంటాయి. చేకానుప్రాస అలంకారం గుర్తించడం చాలా సింపుల్. ఎలాగా నీటిలో తేలు తేలుతుంది అన్నాడు. ఈ మొదటి తేలు అనే దానికి తేలు, రెండవ తేలు అనే ప్రధానికి పైకి తేలడం అని అర్థం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చేకానుప్రాస అలంకారానికి సూత్రం రాసేసుకోండి. ఇది అలంకారం చేకానుప్రాస అలంకారం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సూత్రం ఏంటి చెప్పాలి. పదాల జంట కూర్చోబె పక్క ప్రక్కనే అర్థభేదంతో